రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఈశాన్య భారతంలో భారీ ఉగ్ర కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. 6 ఉక్రెయిన్ పౌరులతో పాటు ఓ అమెరికన్ పౌరుణ్ణి అరెస్టు చేసింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఈ ముఠా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదులకు ఆయుధ శిక్షణ ఇస్తున్నట్లు గుర్తించారు. తీవ్రవాదులకు డ్రోన్ల వాడకంలో శిక్షణ ఇస్తున్నట్లు తేలడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మిజోరాం మీదుగా ఈ ముఠా మయన్మార్లోకి ప్రవేశించింది. అక్కడ తీవ్రవాదులకు అధునాతన ఆయుధాలలో శిక్షణ ఇస్తున్నట్లు గుర్తించారు. కోల్కతా, లక్నో, ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో ఈ ముఠా సభ్యులను అరెస్టు చేశారు. 7 ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు 11 రోజుల కస్టడీకి అప్పగించింది. ఈ కేసు దర్యాప్తులో అమెరికా పౌరుడు మాచు వాండైన్ కీలకంగా మారాడు. ఈ నెట్వర్క్ వెనుక ఉన్న కుట్రను, నిధుల మూలాలను కనుగొనేందుకు ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈశాన్య భారతంలో భారీ ఉగ్రకుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. 6 ఉక్రెయిన్ పౌరులతో పాటు ఓ అమెరికన్ పౌరుణ్ణి అరెస్టు చేసింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఈ ముఠా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదులకు ఆయుధ శిక్షణ ఇస్తున్నట్లు గుర్తించారు. తీవ్రవాదులకు డ్రోన్ల వాడకంలో తర్ఫీదు ఇస్తున్నట్లు తేలడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మిజోరాం మీదుగా ఈ ముఠా మయన్మార్లోకి ప్రవేశించింది. అక్కడ తీవ్రవాదులకు అధునాతన ఆయుధాల్లో శిక్షణ ఇస్తున్నట్లు గుర్తించారు. కోల్కతా, లక్నో, ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో ఈ ముఠా సభ్యులను అరెస్టు చేశారు. 7 ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు 11 రోజుల కస్టడీకి అప్పగించింది. ఈ కేసు దర్యాప్తులో అమెరికా పౌరుడు మాచు వాండైన్ కీలకంగా మారాడు. ఈ నెట్వర్క్ వెనుక ఉన్న కుట్రను, నిధుల మూలాలను కనుగొనేందుకు ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది.